చిన్న ప్రార్థన చేసి మమ్మల్ని కింద ప్రేమిస్తున్న మా పర్వతాన్ని ప్రభావ ఈ యొక్క ధర్మంత ప్రభావ కాచుకోపాలి ప్రభావ శుక్రవారం నాన్న ఈ విధంగా ప్రభావ మరి యొక్క ఆన్లైన్ ప్రేయర్లో ఈ విధంగా పార్టిసిపేట్ చేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇంతదానిగా ప్రభావ మరి రాష్ట్ర గారి ద్వారా మరి రామబాబు ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు ప్రభావ. మరి మీకు వాక్యాన్ని వల్ల ప్రవచించినందుకే మీకు వందనాలు ప్రభావ. ఈ సమయంలో మరి కొద్దిసేపు ప్రభావ మరి మీకు వాక్యాన్ని ధ్యానం చేసుకోవాలని ఆశ కలిగి ఉంటుండగా ప్రభావ మరి మీరే మీ యొక్క ఆత్మ ద్వారా మాతోనూ ప్రభావ మీ బిడ్డలందరితో మాట్లాడి మీరే మైండ్ పొందమని చిన్న ప్రార్థన అంగీకరించినాను. యేసునామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. సో అందరికీ ప్రైజ్ లార్డ్. సో ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాము. ఒకటో సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 23-24 వచనాలు చదువు. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడనగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఇన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము. సో ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ఈ సమూయేలు గ్రంథము, మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం మనం చూసినప్పుడు ఈ మొదటి వచనం నుంచి మనం ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ వస్తే మన ఇదంతా కూడా సమూయేలు గారు ఆయన యొక్క ఫేర్వెల్ అడ్రస్ కింద మనం చూస్తున్నాం అనమాట. ఆయన ఇశ్రాయేలు ప్రజలకి ఒక ఫేర్వెల్ అడ్రస్ లాగా ఆయన ఇస్తున్నారు అనమాట. ఒక చివరి మాటల్లాగా ఆయన ఇస్తున్నారు అనమాట. ఆయన మొదటి నుంచి చెప్తున్నారు అనమాట. ఇశ్రాయేలీలో మీరు మరి ఒక రాజుగా కావాలని మీరు అడిగారు. ఆ రాజుని మరి మీ కొరకు నేను మరి మీ కొరకు ఒక రాజుని మరి ఏర్పాటు చేస్తాం. దేవుడు మరి మీరేమో దేవుడిని విడిచిపెట్టారు, దేవుడికి విరోధంగా ఉన్నారు, అందువల్ల మీ మీదకి మరి కీడు వస్తుంది అవన్నీ చెప్పుకుంటూ వచ్చారనమాట. చెప్పుకుంటూ వచ్చి మరి సమూయేలు గారు ఈ విషయాన్ని చెప్తున్నారనమాట. అంటే ఇశ్రాయేలు జనాంగంతో ఆ ప్రజలతో ఆయన చెప్తున్నారనమాట. సో ఈ విధంగా చెప్తున్నారు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించును. సో ఈరోజు ఈ సమయంలో మరి నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే మరి శ్రేష్టమైన చక్కని మార్గం. ఆయన సమూయేలు గారు ఆయన శ్రేష్టమైన చక్కని మార్గం అనేది ఇశ్రాయేలీయులకు చెప్తున్నారు. అంటే ఏది చక్కని మార్గము అనేది ఆయన చెప్తున్నారు. అంటే ఆయన జీవితంలో ఆయన మరి దేవుని దగ్గర ఆయన నేర్చుకున్నది కానీ ఆయన దేవుడు ఆయనకి ఏం చెప్పాడో మరి ఆయన ఏం చేశాడో అవన్నీ కూడా ఆయనకు అనుభవసారంగా ఆయన చెప్తున్నారు అనమాట. ఆయన చెప్తున్నప్పుడు మనకి వాస్తవానికి సమూయేలు గారిని యాక్చువల్గా ఆయన ప్రవక్తగా మరి చిన్ననాటి నుండే ఆయన ప్రవక్తగా దేవుడు మరి ఎన్నుకున్నాడు. అలాగే యాజకుడుగా ప్రవక్తగా మరి ఆయన కూడా కొన్ని రాజుగా పరిపాలన కొంతకాలం న్యాయాధిపతిగా అనేక ఆయన బాధ్యతలు ఆయన నిర్వర్తించారనమాట సమూయేలు గారు. మరి సమూయేలు గారి జీవితాన్ని చూసినప్పుడు అంటే యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా నాకు పేరు పెట్టిన తర్వాత పేరుకి తగిన జీవితం జీవించాలని అంటారు కదా. అంటే ఒకసారి నాకు గుర్తు ఏంటంటే నేను 5th క్లాస్లో ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ టీచర్ అనుకుంటా నేను చదివినప్పుడు 5th క్లాస్ రిక్కీ ఏజ్లో 4th 5th ఆ టైంలో ఉన్నప్పుడు ఒక టీచర్ అడిగారు నన్ను, నీకు శామ్యూయల్ కదా నీ పేరు, నీకు శామ్యూయల్ పేరు నీకు అర్థం తెలుసా అని అడిగింది ఆవిడ. అలా అన్నదంటే ఆవిడ క్రిస్టియన్ అనమాట అనుకున్నాను. అనుకొని నాకు అప్పుడు అంత తెలియదు శామ్యూయల్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ అన్నది తెలియదు మేడం అని అన్నాను. అంటే నువ్వు తెలుసుకున్నాక తర్వాత చెప్పాలి నువ్వు అన్నాను. అలాగే అన్నాను. ఇంకా తర్వాత మళ్ళీ నేను మర్చిపోయాను విషయం.
ఆ తర్వాత నాకు అలాగా సండే స్కూల్ యూత్ వచ్చినప్పుడు అంటే సమూయేలు అనే దానికి ఏంటంటే అంటే సమూయేలు అనేది దేవుడు విన్నాడు అని అర్థం వచ్చేలాగా ఉందన్నమాట. అంటే దేవుడు మన ప్రార్థన వింటాడు. నాన్న యొక్క ప్రార్థన ఎలా అయితే విన్నారు, దేవుడు వింటాడు, దేవుడు తప్పనిసరిగా ఆలకిస్తాడు, దేవుడు వింటాడు అనే మీనింగ్ వచ్చినట్టు చెప్పారనమాట. అంటే ఇంకొక విషయం నేను దైవజనుల ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, సమూయేలు గారి జీవితాన్ని చూసినప్పుడు అంటే హీ స్టార్టెడ్ వెల్ అండ్ ఫినిష్డ్ వెల్. అంటే తన యొక్క భక్తి జీవితాన్ని, తన యొక్క ఆత్మీయ జీవితాన్ని చాలా చక్కగా ప్రారంభించాడు, చాలా చక్కగా ముగించాడు అనమాట. అది హీ స్టార్టెడ్ వెల్ అండ్ శామ్యూల్ స్టార్టెడ్ వెల్ అండ్ ఫినిష్డ్ వెల్. అందుకనే కదా మన ప్రసంగి గ్రంథంలో మనం చెప్తారు, కార్యారంభము కంటే కార్యాంతము మేలు. ప్రసంగి 7:8 మనం చూస్తాం, కార్యారంభం కంటే కార్యాంతం మేలు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో మనం ఎప్పుడు రక్షించబడ్డాం అనేది అది ఇంపార్టెంట్ కాదు. ఆ రక్షణని మనం అంతం వరకు ఎలా కొనసాగించామన్నది ఆ రక్షణని ఎలా కొనసాగించామన్నది చాలా ప్రాముఖ్యం అన్నమాట. అంటే కొంతమంది చిన్నప్పుడే యవ్వన కాలంలోనే 12 years 13 years కొంచెం రేనా షెర్రీ ఏజ్ ఆ ఏజ్ గ్రూప్లోనే కొంతమంది దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఎదురు బట్టి రక్షించబడడం, 10th క్లాస్లో రక్షించబడడం, కొంతమంది ఇంటర్మీడియట్, కొంతమంది డిగ్రీ, కొంతమంది 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30, కొంతమంది 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా రక్షించబడతారు, కొంతమంది 50 సంవత్సరాలు కూడా రక్షించబడతారు. అంటే మనం ఎప్పుడు రక్షించబడ్డాం అన్నది అది పెద్ద ప్రాముఖ్యం కాదు. రక్షించబడిన తర్వాత మన జీవితం ఎలాగుంది, ఆ రక్షణను మనం అంతం వరకు, మన జీవితాంతం వరకు, మన జీవితపు చివరి గడి వరకు మనం ఎలా దాన్ని కొనసాగించామన్నదే ప్రాముఖ్యం. ఇట్ డజంట్ మ్యాటర్ వెన్ యూ స్టార్టెడ్, బట్ ఇట్ మ్యాటర్స్ హౌ యూ ఫినిష్ ఇట్. అది మన ప్రాముఖ్యం అన్నమాట. అంటే అందుకనే మనకి అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకి చాలా మాదిరిగా ఉన్నారు. ఆయన 2వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, 2వ తిమోతి 4:7. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించను. అంటే మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుంది. అంటే ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అనమాట. అంటే తన జీవిత ప్రయాణాన్ని నేను చాలా వెల్ ఫినిష్డ్, నేను మంచిగా ముగించాను, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుంది. అంటే దీన్ని బట్టి మనకి పాత నిబంధనలో సమూయేలు గారిని మనం చూస్తున్నాము, క్రొత్త నిబంధనలో పౌలు గారు కూడా చెప్తున్నారు అనమాట. నేను చివరి వరకు కూడా నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించి తిని, మంచి పోరాటంను పోరాడి తిని అని మనం చెప్తున్నారు. అంటే మరి మంచిగా ప్రారంభించి మంచిగా ముగించడంలో గురించి మనం ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా చెప్తున్నారు. అంటే ఈ విధంగా సమూయేలు గారిని మనం చూసినప్పుడు ఈ స్టార్టెడ్ వెల్ అండ్ ఫినిష్డ్ వెల్. మరి అటువంటి చాలా మంచిగా ప్రారంభించి మంచిగా ముగించిన ఆయన సమూయేలు గారు ఏం చెప్తున్నారంటే, శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధించను అని చెప్తున్నారంట. శ్రేష్టమైన చక్కని మార్గము ఏంటంటే, ఆయన జీవితంలో మనం చూసినప్పుడు ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన చూసినప్పుడు హీ మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ గాడ్ అండ్ మెన్. అంటే దేవుని పట్ల, మనుషుల పట్ల మంచి ప్రవర్తన, మంచి పేరు ఆయన సంపాదించుకున్నారు. పైన మనం అధ్యాయం అంతా మనం పైన చదువుతున్నప్పుడు ఆయన చెప్తారనమాట 3వ వచనంలో, 12వ అధ్యాయం 3వ వచనంలో, ఇదిగో నేనున్నాను, నేను ఎవరి యొద్దనైనా తీసుకుంటున్నా, ఎవరి గార్ధమునైనా పట్టుకుంటున్నా, ఎవరికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయం నాకు అగపడకుండా ఎవరిని యొద్దనైనా లంచం పుచ్చుకుంటున్నా అని అడుగుతారనమాట. అంటే మనం
మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో మరి మనం ఎవరినన్నా బాధ పెట్టామా, మనం ఎవరినన్నా ఇబ్బంది పెట్టామా, మనం ఎవరినన్నా మరి వాళ్ళని బాధ పెట్టామా, ఇవన్నీ కూడా అంటే మనం ఎవరి దగ్గరన్నా అప్పు తీసుకుని అప్పు ఏమైనా ఎగ్గొట్టామా, లేకపోతే ఒక పని చేస్తానని చెప్పి చేయకుండా మనం దాటేసామా, లేకపోతే నమ్మక ద్రోహం, నమ్మకంగా ఉంటానని చెప్పేసి నమ్మక ద్రోహం చేసామా, లేకపోతే నేనున్నాను అని నీకు చెప్పి ఆ సమయం వచ్చినప్పుడు విడిచిపెట్టేసే వాళ్ళంగా ఉన్నామా అంటే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనం పరిశీలించుకోవచ్చు అనమాట. అంటే మరి అవన్నీ కూడా ఆయనకి ఏం చెప్తున్నారంటే ఆ మనుషుల దృష్టిలో కూడా ఆయన ఇటువంటి అసలు నిష్కలంకంగా, అంటే ఆయన మీద నేరారోపణ ఏమి లేకుండా, నిందారోపణ లేకుండా, దాన్ని ఏమంటారంటే క్లీన్ షీట్ అంటారు కదా, క్లీన్ షీట్ అంటే క్లియర్గా అన్నీ ఆయన చెప్తున్నారు అనమాట. నా మీద ఎవరన్నా ఆయన చెప్తున్నారు, ఛాలెంజ్ చేస్తున్నారు, నా మీద ఎవరన్నా సాక్ష్యం మీరు పనుకోలేదు అని అంటే అప్పుడు సభ్యులందరూ కూడా ఇశ్రాయేల్ జనాంగం అందరూ అంటారు కదా, నువ్వేమీ చేయలేదు, మాకు ఎటువంటి అన్యాయం చేయలేదు, మా మీద అబద్ధ సాక్ష్యం పలకలేదు, మాకు ఏమీ చేయలేదు. పైపెచ్చి ఏం చేశారంటే వాళ్ళందరి కోసం ఆయన ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అందుకని ఆ ప్రార్థన చేస్తే అంటే మొట్టమొదటిగా మనం సమూయేలు గారి జీవితం నుంచి మనం చూసుకోవాల్సింది ఏంటంటే నేనైనా మనమైన అందరం కూడా వీ హ్యావ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్ విత్ గాడ్ అండ్ మెన్. సో మనుషుల ఎదుట, దేవుని ఎదుట మంచి మనస్సాక్షి అది మనం ఉండాలి. అది అపోస్తలుడైన పౌలు గారు కూడా మనకి అదే చెప్తున్నారు. 24వ అధ్యాయం 16 అపోస్తల కార్యాలు 24:16 కూడా మనం చూడొచ్చు. అది అపోస్తల కార్యాలు 24:16. ఈ విధమున నేను దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొంచున్నాను. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకుంటున్నాను. అంటే అభ్యాసం అంటే we need to practice, we need to exercise the good conscience with others. అదే విధంగా ఆ విధంగా మనకి చేయాలని మరి సమూయేలు గారు చెప్తున్నారు. రెండోది ఏంటంటే అంటే we need to remember the past blessings. We need to remember the past blessings. అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఆయన 24వ వచనంలో, 1 సమూయేలు 12వ అధ్యాయము 24వ వచనంలో ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో అది మీరు తలంచుకొని, అంటే we have to remember the past blessings the Lord has done in our lives. మన జీవితంలో దేవుడు మనకు చేసిన మేళను మనం తలపోసుకోవాలంట, తలంచుకోవాలి. అది రెండోదిగా మనం చేయాలన్నమాట. మరి ఎప్పుడైతే మనం దేవుడు మన జీవితంలో చేసిన పాస్ట్ బ్లెస్సింగ్స్ని మనం మరి తలపోసుకున్నప్పుడు, వాటిని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి దేవుడు మన జీవితంలో చేసిన మేళను మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరి ఎక్కువగా దేవుడిని మనం స్తుతించే వారుగా ఉంటాము. ఆయన యొక్క సర్వోన్నతమైన ఆయన యొక్క బలాన్ని మనం గుర్తు చేసుకునే వారంగా ఉంటాం. మూడోది ఏంటంటే we need to urge people to follow the God. అంటే మన ప్రజలకి మనం ప్రకటించాలి, అంటే దేవుణ్ణి సేవించండి, దేవుణ్ణి సేవించండి, ఆ విగ్రహాల జోలికి వెళ్ళకండి, దేవుణ్ణి సేవించండి అని మనం ప్రజలకి మనం అంటే నేనేం చెప్తున్నానంటే మన ఆత్మీయ జీవితంలో మనం మంచిగా ఎలా కొనసాగాలన్న దాని గురించి మనం చెప్తున్నాం. అంటే మనం రక్షించబడ్డాము, మన రక్షణలోకి వచ్చిన తర్వాత మరి ఆ రక్షణ గురించి, మన రక్షణ అనుభవపూర్వకంగా మనం తెలిసిన తర్వాత ఆ రక్షణ ఇతరులకు మనం పరిచయం చేసే వాళ్ళగా ఉండాలి, చెప్పాలి. అక్కడే మనం చెప్తున్నారు ఇక్కడ 20వ వచనంలో అంతటి సమూయేలు జనులతో ఇట్లా నేను భయపడుకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే, అయినను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఆయన చెప్తారన్నమాట. అంటే పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించుడి అంటే ఇక్కడ 24వ వచనంలో కూడా మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నారు. మళ్ళా నిష్కపటులై మీరు తలచుకుని మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకం అని చెప్తున్నారు. అంటే దేవుణ్ణి సేవించాలి అని పదే ఆయన చెప్తున్నారు అన్నమాట. అంటే మన దేవునికి దూరంగా ఉండి మనం ఏమీ చేయలేము. అలాగే మనం రక్షించబడిన తర్వాత కూడా మన రక్షణ మనం కొనసాగుతూ
అలాగే మరి ఇతరులకు కూడా మనం ఆ రక్షణ గురించి మనం ప్రకటించాలి. ఇక్కడ సమూయేలు గారు అదే చేస్తున్నారు. మీరు యెహోవాను విసర్జించకుండా ఆయనను అనుసరించు పూర్ణ హృదయంతో ఆయన్ని సేవించండి అని చెప్తున్నారు. అలాగే 4వ విషయం ఏంటంటే నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. నెవర్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ అదర్స్ అంటే మనం మరి ప్రార్థన అంటే ఇతరుల కొరకు మనకి ప్రార్థన చేయకుండా ఉండకూడదు. అక్కడ సమూయేలు గారు చెప్తున్నారు అన్నమాట, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానటం వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు నగుదును, అది నాకు దూరమగును గాక. అంటే సమూయేలు గారు చెప్తున్నారు అంటే నా ప్రార్థన ఒకవేళ చేయకుండా ఉంటే అది నాకు పాపం, ఆ విధంగా అది నాకు దూరమగును గాక. అంటే మనం కూడా ఇప్పుడు కూడా మన ఇతరుల గురించి మనం ప్రార్థన చేసే వారంగా ఉండాలన్నమాట. అంటే మనకి మన ప్రార్థన అంటే మన జనరల్గా మనం ప్రార్థన చేయమని మనం ఎవరైనా చెప్పినప్పుడు ఏంటంటే చేస్తామని చెప్పేస్తాం ముందు, కానీ అది మనం మర్చిపోతాం. అందుకని ఇంకా నేను ఈ మధ్య ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎలాగంటే సపోజ్ బ్రదర్ కానీ ఎవరైనా ఏదన్నా ప్రేయర్ రిక్వెస్ట్ అన్నప్పుడు ఇక ఇమీడియట్గా అనమాట ఇక వెంటనే అంటే మర్చిపోతున్నాము. మనకు అసలే జ్ఞాపశక్తి చాలా తక్కువ. షూర్ బ్రదర్ వీళ్ళు ప్రేయర్ నేను మెసేజ్ పెట్టి నేను చేయకుండా ఉంటే నా మనసాక్షి గద్దెత్తా ఉంటుంది. ఒక్కొక్కసారి పడుకునేటప్పుడు కూడా మనమే ప్రార్థన చేయకుండా బతికించేసేవాడిగా ఉంటాను నేనైతే. అప్పుడు మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఎవరన్నా ప్రార్థన చేయమన్నప్పుడు ఇక అప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ మధ్య మనసులో నేనే ఆ క్యాబిన్లో అటు ఇటు చూసుకుని ఎవరు లేరా అని చెప్పేసి అక్కడ ఇమీడియట్గా ఎవరి కోసం అయితే చేయమన్నారో వాళ్ళ కోసం ప్రార్థన చేసేస్తున్నాను. అంటే మనం మర్చిపోతున్నాం అనమాట. అంటే మనకి మరుపు అన్నది ఉంటుంది కాబట్టి. సో అంటే ఇక్కడ సమూయేలు గారు కూడా చెప్తున్నారు, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానటం వల్ల యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడు అది నాకు దూరమగును గాక. సో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసేవారంగా ఉండాలన్నమాట. అంటే మనం మన ఆత్మీయ జీవితాన్ని ఏ విధంగా మరి నడిపించుకోవాలన్న దాని గురించి చెప్తున్నారు అనమాట. అంటే అలాగే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. తీతుకు అపోస్తలుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. అంటే మనం ఎలా బ్రతకాలంట? నీతితో, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించున్నది. అంటే అదే నేను చెప్పదలుచుకుంటానంటే మన ఎన్నో సంవత్సరాల క్రితం నేను రక్షించబడ్డాను అని అంటే ఏమీ లేదు. అంటే వాక్యం ఏం చెప్తుందంటే మరి మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదటి వారు అగుదురు అని చెప్తుంది. అంటే నేను ఎప్పుడో రక్షించబడ్డాను, నేను 10 years క్రితం 20 years క్రితం 30 years క్రితం నేను రక్షించబడ్డానని చెప్పి ఇప్పుడు ఆ రక్షణలో సరిగ్గా కొనసాగకుండా మరి ఆ దేవుడు ఇచ్చిన రక్షణ నిశ్చయతను కలిగి ఉండకుండా అలా జీవిస్తూ ఉంటే అది మనకి ఇంకా అది మనం విడిచిపెట్టబడి వారు అవుతాం, కడపటి వారం అయిపోతాం. అదే ప్రమాదం ఉందన్నమాట. అందుకని దేవుడు చెప్తున్నారు, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. సో ఆ విధంగా మనం మరి మన ఆత్మీయ జీవితాన్ని లోకంలో కొనసాగించాలని దేవుని వాక్యం చెప్తుంది అనమాట. అంటే ఏంటి మనకి దీన్ని బట్టి ఏమవుతుంది అంటే మనం ఎప్పుడు రక్షించబడ్డామో ముఖ్యం కాదు, ఆ రక్షణ చివరి వరకు ఎలా కొనసాగిస్తున్నామో ముఖ్యం అనమాట. చివరిగా ఒక వాక్యం చదువుకుని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఫిలిప్పీ కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. చూడండి ఎలా ఉంది, భయముతోనూ ఈ కాలమందును నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ
మీ సొంత రక్షణను కొనసాగించుడి. సో అందుకని దేవుడు మనం చెప్తున్నాడు ఏంటంటే భయంతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను కొనసాగించడం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. అంటే దీన్ని బట్టి ఏంటంటే మనం ఎప్పుడు రక్షించబడ్డాం అనేది ఇట్ డజంట్ మ్యాటర్. చివరి వరకు మనం ఎంతవరకు మన రక్షణ మనం కాపాడుకున్నాం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. సో అందువల్ల మరి రక్షించబడడం ఎంత ప్రాముఖ్యమో ఆ రక్షణను మనం ఏ విధంగా కొనసాగించామో చివరి వరకు కొనసాగించడం అనేది కూడా చాలా ముఖ్యం. మరి అందుకనే కార్యారంభం కంటే కార్యాంతము మేలు. అది నాకు చాలా వర్తిస్తూ ఉంటుంది అనమాట. ఆ వాక్యం చదువుకున్నప్పుడు నాకే అది అనిపిస్తూ ఉంటుంది. చాలాసార్లు నాకు ఎంఎస్సి చదువుతున్నప్పుడు కూడా ఒక స్టూడెంట్, ఒక అమ్మాయి నా క్లాస్మేట్ నన్ను అనేది అనమాట, శామ్యూల్ నువ్వు స్టార్ట్ చేస్తావు కానీ ఫినిష్ చేయమని చెప్పింది. ఏదైనా ఆర్భాటంగా హడావిడిగా ఎక్కువ యాంగ్జైటీ తోటి లేదా ఇది చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసేవాడిని అలా ఎంఎస్సిలోనే అలా స్టార్ట్ చేసేవాడిని, కానీ ఆ సిస్టర్ గారు కూడా నన్ను తిడతా ఉంటారు అలాగా. సో అలాగా అంటే ఎక్కువగా అంటే కార్యారంభం కంటే కార్యాంతం లేదని బైబిల్లోనే చెప్పుంది. అంటే మనం ఎక్కువగా అలాగా ఏదైనా స్టార్ట్ చేస్తాం కానీ దాని అంతం వరకు చివరి వరకు దాన్ని కొనసాగించలేకుండా ఉంటాం. ఏదన్నా పరిస్థితుల వల్ల కానీ లేకపోతే రకరకాల కారణాల వల్ల దాన్ని చక్కగా ఫినిష్ చేయలేకపోతూ ఉంటాం. మనం చక్కగా స్టార్ట్ చేస్తాం కానీ చక్కగా ఫినిష్ చేయలేని పరిస్థితులు ఉంటాయన్నమాట. సో అది మన సొంత రక్షణకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట. మరి రక్షించబడిన తర్వాత ఆ రక్షణను కూడా చాలా జాగ్రత్తగా అపోస్తలుడైన పౌలు గారు వల్ల మరి నా విశ్వాసాన్ని కాపాడుకుంటాను, నా పరుగు కడముట్టిస్తానని ఆయన ఎంతలాగా కాన్ఫిడెంట్గా మనం చెప్తున్నారు. మనం కూడా మన రక్షణను అదే విధంగా మనం మరి భయముతోనూ వణుకుతోనూ మన సొంత రక్షణను మనం కొనసాగించబద్దులుగా ఉన్నాము. ఆ విధంగా చేయటానికి పరిశుద్ధాత్మ మనకందరికీ సహాయం చేయాలి కాక. ఆమేన్.